అస్సలాముఅలైకుం. అందరూ బాగుండాలి, అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలి. ప్రైజ్ లార్డ్. నమస్కారం. అందరూ బాగున్నారండి. ఈ పెద్ద ఆయన కోసం మాట్లాడడానికి టైం లేదు, కానీ మనం ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే వీడిని వదిలేసామంటే ఇంకొక కుక్క కూడా ఇలాగే వస్తుంది. బజార్ కుక్కలు ఇవి, విశ్వాసం లేనివి, తిన్న చేతులు నరుక్కున్నవి ఇవి. కోవిడ్ దేశంలో, కోవిడ్ కంట్రీలో 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు సర్వీస్ అంటే మినిమం ఎన్ని లక్షలు సంపాదించవచ్చు వాడు? చెప్పండి ఫ్రెండ్స్. వాడి భార్య కష్టపడి సంపాదించిందే కదా. కద్దమ్మలు అందరూ బాబాలతో పడుకుంటారంట. నెక్స్ట్ బయట చేసే వాళ్ళందరూ చెడిపోయారంట. బయట చేసిన వాళ్ళు చెడిపోయారు అంటున్నావు కదరా. బయట చేయడానికి, బయట రావడానికి ఎంత డబ్బు ఖర్చు అవుద్ది, ఎన్ని లక్షలు ఖర్చు అవుద్ది నీకు తెలుసా? అసలు నీకు ఇంగిత జ్ఞానం ఉందా లేదా? ఫస్ట్ నీకు ఇంగిత జ్ఞానం అవుతుంది అసలు లేదని అర్థమవుతుంది. అర్థమైందా? బయట వరకు చేస్తున్నారంటే లక్షలు పెట్టుబడి పెట్టి వచ్చి ఇలాంటి కంపెనీల చుట్టూ చెప్పులు అరిగిపోయేలా మన ఇండియా వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు. చెప్పులు అరిగిపోయేలా. వాళ్ళకి డ్యూటీ లేవు. అర్థమైందా? సరిగ్గా డ్యూటీ దొరికిన సరైన జీతాలు లేక ఎంతమంది బాధపడుతున్నారో నీకు తెలిసేంట్రా? గల్ఫ్ కంట్రీలో సంపాదించుకొని వెళ్ళి, గల్ఫ్ కంట్రీ వాళ్ళు మంచి వాళ్ళు కాదంటున్నా, గల్ఫ్ కంట్రీ మంచిదే కాకపోతే మన ఇండియా వాళ్ళు ఎంతమంది వచ్చారు మన కువైట్లో ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు మన ఇండియా వాళ్ళు? చాలా మంది బిజినెస్ చేస్తున్నారా? చెయ్యట్లేదా? వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారా? సంపాదించట్లేదా? 3-4 సంవత్సరాల నుంచి కూడా బిజినెస్ నడుస్తుంది. సోషల్ మీడియాలో వాళ్ళు బిజినెస్ చేసింది కాక వాళ్ళకు తోడు 3-4 పెట్టుకుంటున్నారు. అర్థమైందా నీకు? నీ కళ్ళతో నువ్వు చూసావా? మరి అందరు చెప్పలేదే. మరి గల్ఫ్ కంట్రీ మంచిది కాదు, కువైట్ మంచిది కాదు, బయట చెడిపోతున్నారంటే వాళ్ళు చెప్తారు కదా, కువైట్ రాకండి, కువైట్లో చెడిపోతున్నారు, కువైట్ దేశం అంతా ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, పాడైపోయింది, మీరు రాకండి అని చెప్తారు కదా. అంటే నీకు ఒక్కడికి నోరుంది, వాళ్ళకి నోరులు లేవా? రే, మనం కష్టపడ్డానికి వచ్చాము, సంపాదించుకుంటున్నాము, నువ్వు ఇంటికి వెళ్ళావు, నీ సర్వీస్ అయిపోయింది, ఒక మూల కూర్చో. అంతేగాని గల్ఫ్ కంట్రీలు అందరూ చెడిపోయారని చెప్పడం నువ్వు ఎవడవే? అంటే పెళ్ళి అయిపోయిన వాళ్ళు జీవితాలు నాశనం అయిపోవాలి, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వకూడదు. అలాంటి దానికి ఇంక గల్ఫ్ కంట్రీలో అలా గుంటుకోని కదా. నీలాంటి చెత్తనా కొడుకు చెప్తే కొంతమంది బికార్నా కొడుకులు ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు, ఇక్కడ ఏదో సంపాదించేస్తున్నా వచ్చేస్తున్నాయి అని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్తాడు రా? నీలాంటి చెత్త మాటలు వింటారు కదా, అందరికీ తెలియదు కదా గల్ఫ్ కంట్రీ కోసం. ఇంకొకటి ఏంటంటే, నీకు సర్వీస్ అయిపోయిందా, నువ్వు వెళ్ళి కూర్చో. అర్థమైందా? నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చి చేసుకోవాలనుకుంటున్నావా? యూట్యూబ్ ఒకటి ఆన్ చేసుకొని అందులో అది 2 చక్కర్లు తీసుకొని చెక్క భజన చేసుకో. ఓకేనా? అంతే తప్ప గల్ఫ్లో మంచోళ్ళు కాదు, గల్ఫ్ కంట్రీ అది ఇది, నీకేం జరిగింది, నీ భార్యకి ఏం జరిగింది అది మాత్రమే చెప్పు. నీకే అన్యాయం జరిగితే నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చి చెప్పుకో, గవర్నమెంట్కి చెప్పుకో, ఆ ద్వారా బ్రతుకు తిను. అంతేగాని ఇంకొకసారి నువ్వే కానీ నీలాంటి ఎవడైనా గల్ఫ్ కంట్రీ కోసం, గల్ఫ్లో చేసేవాళ్ళు బయట మంచోళ్ళు కాదని ఎవడైనా అంటే మాత్రం అనడానికి నాలుగు ఉండదు, అక్కడికి లేపేయడం అయిపోతుంది. ఓకేనా? ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో, ఎవడొచ్చినా ఏం చేసినా నువ్వు తప్పుడుగా మాట్లాడావు, నీకు పనిష్మెంట్ అనేది జరగాలి. అర్థమైందా? ఈ గలపు లేకపోతే అడుక్కు తినాలి. అర్థమైందా? ఎంతమంది బతకట్లేదు, నువ్వు బతికావు కదా. నువ్వు చెడిపోతే ఫోన్ లేకపోతే వెళ్ళి చెడిపోయాను ఇలా అలా అనొచ్చు. నువ్వు బతికి బాగుపడి 30 ఏళ్ళుగా కష్టపడి లక్షలు సంపాదించుకొని ఈరోజు కువైట్ మంచిది కాదంట, కువైట్లో జనాలు మంచోళ్ళు కాదంట, కువైట్ వచ్చిన వాళ్ళు మంచోళ్ళు కాదంట.